Hi, hello everyone. I am Lalita. ఈ వీడియోలో టాప్ 20 కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఎంసెట్ ఏవైతే ఉన్నాయో అవే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మంచి ర్యాంక్ తెచ్చుకొని కూడా దే ఎండ్ అప్ చూసింగ్ ద రాంగ్ కాలేజ్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఏ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలి, ఒక కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు ఏమేమి ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలి అనేది మొత్తం అర్థమవుతుంది. మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందలా మీరు నాతో కనెక్టెడ్ లో ఉండాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి ఫాలో చేసేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఎంసెట్ గురించి అండ్ మీ అప్కమింగ్ స్టడీస్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, బికాస్ మధ్యలో చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరైతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వితౌట్ గెటింగ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనం చూసే ఈ 20 కాలేజెస్ లో ప్రతి కాలేజెస్ గురించి ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ నేమ్. ఈ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎందుకు చూస్తున్నాము అంటే ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ తో సిమిలర్ కాలేజెస్ అయితే ఉండొచ్చు. సో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఇంపార్టెంట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ కోడ్. లైక్ మీరు ఆదిత్య కాలేజ్ అనేది చూసుకుంటే ఆదిత్య యూనివర్సిటీ ఉంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇలా ఎన్నో ఉన్నాయి. సో మీరు ఆ కాలేజ్ ని ఐడెంటిఫై చేయడానికి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే యూజ్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ అవైలబుల్ బ్రాంచెస్. ఆ కాలేజ్ కి ఏమేమి అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయి అనేది చూస్తాము. ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే మీరు ఒక బ్రాంచ్ అని ఫిక్స్ అవుతారు అండ్ ఒక కాలేజ్ అని ఫిక్స్ అవుతారు. మీరు తీరా వెబ్ ఆప్షన్స్ లో చూస్తే ఆ కాలేజ్ కి ఆ బ్రాంచ్ అయితే ఉండదు. ఇది ఎందుకు అవుతుందంటే మీకు ఆ కాలేజ్ ఏమేమి బ్రాంచెస్ ఆఫర్ చేస్తుందో తెలియదు. సో అందువల్ల అక్కడైతే మీరు మిస్టేక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ ట్యూషన్ ఫీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని నేనైతే చెప్పనవసరం లేదు, మీకే తెలుసు. మీ బడ్జెట్ లో ఆ కాలేజ్ ఉంటుందా లేదా, మీరు ఫీ కట్టగలరా లేదా అనేది ఈ ట్యూషన్ ఫీతోనే అర్థమవుతుంది. ఈ ట్యూషన్ ఫీ అనేది కాలేజ్ వాళ్ళు ఆఫర్ చేసేది కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. మీరు ఎంసెట్ ద్వారా ఆ కాలేజ్ లో జాయిన్ అయితే ఇంత ఫీ కట్టాలని చెప్పేసి వాళ్ళు, అంటే గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసిన ఫీ అన్నమాట ఇది. దీంతో కాలేజ్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఈ ట్యూషన్ ఫీ అనేది. ఈ ట్యూషన్ ఫీ ఇస్ నథింగ్ బట్ కాలేజ్ ఫీ. జస్ట్ ట్యూషన్ ఫీ అని రాశాను నేను అంతే. అండ్ నెక్స్ట్ చూసే ఆస్పెక్ట్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్. ఈ యావరేజ్ ప్యాకేజ్ ని బట్టే మీరు ఒక కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టాలా లేదా, అంటే దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా, దానికి ఫ్యూచర్ లో స్కోప్ ఉంటుందా లేదా అనేది అర్థమవుతుంది. మీరు ఏదైనా ఒక కాలేజ్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టేటప్పుడు, అంటే మీరు కన్సిడర్ చేసేటప్పుడు ఆ కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 5 lakhs per annum ఎబో ఉండేటట్టు చూసుకోండి. అంటే అలా ఉన్న కాలేజెస్ నే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈజ్ లొకేషన్. ఈ లొకేషన్ తర్వాత మనం కాలేజ్ టైప్ చూస్తాం. ఈ కాలేజ్ టైప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కాలేజ్ అనేది గవర్నమెంటా ప్రైవేటా అనేది చూస్తాము. గవర్నమెంట్ అయితే కొంచెం ఫీజు అనేది తక్కువ ఉంటుంది అండ్ ప్రైవేట్ కి అయితే కొంచెం ఫీజు ఎక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో అనేది చూస్తాము. దాన్ని బట్టే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్ లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. టాప్ 20 లో ఫస్ట్ కాలేజ్ ఏంటంటే జేఎన్టీయు కాకినాడ. ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి జేఎన్టీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అండ్ ఇన్స్టిట్యూట్ కోడ్ జేఎన్టీకే. అండ్ దీంట్లో ట్యూషన్ ఫీ వచ్చేసి 10,000. అండ్ ఏమేమి అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీని యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakhs per annum. అండ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం ఒకసారి చూడండి. అండ్ సెకండ్ ఈజ్ ఆంధ్ర యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఏయుసిఈ అండ్ దీంట్లో ట్యూషన్ ఫీజు వచ్చేసి 44,500. ఇక్కడ ఏమేమి అవైలబుల్ బ్రాంచెస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. అండ్ దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ బ్రాంచ్ అంటే మీరే ఫీజు పే చేయాల్సి ఉంటుంది, కొంచెం ఫీజు ఎక్కువే ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాంచెస్. అండ్ కాలేజ్ టైప్ వచ్చేసి యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ. అండ్ దీని యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.5 lakhs per annum ఉంది. అండ్ థర్డ్ వన్ ఈస్ విత్ ఏపీ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ. ఇదైతే అమరావతిలో లొకేట్ అయి ఉంది. అండ్ దీని యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.5 lakhs per annum. అండ్ దీని ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000. దీంట్లో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఫోర్త్ వన్ ఈస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. అండ్ దీంట్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9 to 10 lakhs per annum. అండ్ ఇది అమరావతిలో లొకేట్ అయింది. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి విఐటిబి. అండ్ దీని కాలేజ్ ఫీ వచ్చేసి 66,000 అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 4.5 lakhs per annum. అండ్ ఇది భీమవరంలో లొకేట్ అయింది. అండ్ సిక్స్త్ ఈస్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి జీవీపీఈ. అండ్ దీని కాలేజ్ ఫీ వచ్చేసి 75,900 అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 5 to 6 lakhs per annum. ఇది విశాఖపట్నంలో లొకేట్ అయింది. అండ్ సెవెంత్ ఈజ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్. ఇది కూడా భీమవరంలోనే లొకేట్ అయింది. అండ్ దీని కాలేజ్ ఫీ వచ్చేసి 77,000. యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 5 to 6 lakhs per annum. ఎయిత్ వన్ ఈజ్ ఆర్బిఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఆర్బిజేసి అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 76,340 రూపీస్ అండ్ ఇది గుంటూరులో లొకేట్ అయింది. అండ్ 9th one is వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి వివిఐటి. కాలేజ్ ఫీ 60,500 ఉంది అండ్ ఇది కూడా గుంటూరులో లొకేట్ అయింది అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. అండ్ 10th one is విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి విఐవిపి. దీంట్లో ట్యూషన్ ఫీ వచ్చేసి 57,200 ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. అండ్ ఇది విశాఖపట్నంలో లొకేట్ అయింది. అండ్ 11th one is శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఎస్వియుసి అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 29,940 రూపీస్. యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. అండ్ ఇది తిరుపతిలో లొకేట్ అయింది. అండ్ 12th one is జేఎన్టీయు అనంతపురం. ఇన్స్టిట్యూట్ కోడ్ జేఎన్టీఏ అండ్ దీని కాలేజ్ ఫీస్ 10,000 రూపీస్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. అండ్ 13th one is పక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ట్యూషన్ ఫీ వచ్చేసి 76,670 రూపీస్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఎల్బిసిఈ అండ్ 14th one is అనిట్స్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఏఎన్ఐఎల్. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 59,950 రూపీస్. యావరేజ్ ప్యాకేజెస్ 5 to 6 lakhs per annum. అండ్ 15th one is ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఏడిటిపి. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 56,210 అండ్ యావరేజ్ ప్యాకేజెస్ 4.5 to 5 lakhs per annum. అండ్ 16th is రఘు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఆర్ఏజియు. కాలేజ్ ఫీజ్ is 76,670 రూపీస్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్ 4 to 5 lakhs per annum. అండ్ 17th is జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి జిఎంఆర్ఐ అండ్ ట్యూషన్ ఫీజ్ 72,600. యావరేజ్ ప్యాకేజెస్ 5.5 lakhs per annum. అండ్ 18th one is శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి విఐఎస్డబ్ల్యూ. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 77,000 అండ్ యావరేజ్ ప్యాకేజెస్ 5.5 to 6 lakhs per annum. అండ్ నా ఒపీనియన్ లో ఉమెన్స్ కి అయితే ఇది బెస్ట్ కాలేజ్. అండ్ 19th one is అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. దీని యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.5 lakhs per annum ఉంది అండ్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఈస్ ఏఐటిఎస్ అండ్ కాలేజ్ ఫీ వచ్చేసి 75,570 ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ ఈస్ జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీని ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి పిసిఈకే అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 52,800 ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ 3 to 4 lakhs per annum. అండ్ ఇది కర్నూలులో లొకేట్ అయింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ త్రూ ఎంసెట్. అండ్ ఎవరెవరికి ఎంత కట్ ఆఫ్ వస్తే ఈ కాలేజెస్ లో సీట్ వస్తుంది ఆర్ ఏ కాలేజ్ లో అయినా సీట్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కొంచెం వర్క్ చేయండి మీ మీద. ఖచ్చితంగా బెస్ట్ కాలేజ్ లో అయితే సీట్ వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు అది ఓపెన్ చేయగానే ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో ఏపీ సెట్ 2023 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కోడ్ అండ్ ప్రతి బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అయితే డీటెయిల్ గా లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. అండ్ లాస్ట్ లో కాలేజ్ ఫీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇది ఎలా చెక్ చేసుకోవాలి, ఇది ఎలా వాడాలి అంటే నేను ఇచ్చిన 20 కాలేజెస్ లిస్ట్ లో మీకు ఏదైనా నచ్చిన కాలేజ్ ఉంటే చూసుకోండి, అంటే మార్క్ చేసుకోండి. అండ్ ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ ని చెక్ చేయడానికి దాని ఇన్స్టిట్యూట్ కోడ్ ని ఇక్కడ సెర్చ్ చేయండి. సో అప్పుడు అదైతే డిస్ప్లే చేస్తుంది. బికాస్ ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండవు, సో ఫైండ్ చేయడం కష్టం అయిపోతుంది. అందుకని మీరు సెర్చ్ ఆప్షన్ ని యూజ్ చేయండి. ఇన్స్టిట్యూట్ కోడ్ ని సెర్చ్ చేసేస్తే మీకు చూపిస్తుంది. అండ్ దాని కాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ అయితే నీట్ గా లేఅవుట్ చేసి ఉంటాయి. మీరు అనుకున్న బ్రాంచ్ కి ఆ కట్ ఆఫ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా మీకు వచ్చిన ర్యాంక్ తో అనేది ఒకసారి చూసుకోండి. కట్ ఆఫ్స్ అనేవి 1,000, 2,000 అలా వ్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాలేజెస్ కి. అంటే 2025 కట్ ఆఫ్స్ అనేది తగ్గొచ్చు పెరగచ్చు. సో సిమిలర్ కాలేజెస్ మీ కట్ ఆఫ్స్ కి దగ్గరలో ఉన్న కాలేజెస్ ని పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి మీరు ఎప్పుడన్నా స్మార్ట్ గా. మీ ర్యాంక్ అయితే లాక్స్ లో ఉంది అండ్ ఈ 20 కాలేజెస్ లో మాకేం రాదు అనుకున్నప్పుడు మీరు ఇంకా ఏమన్నా కాలేజెస్ ని ప్రిఫర్ చేయండి. ఇలా ఈ కట్ ఆఫ్ లిస్ట్ అనేది వెబ్ ఆప్షన్స్ లో కాలేజెస్ పెట్టడానికి హెల్ప్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ లో ఏ కాలేజెస్ పడితే ఆ కాలేజెస్ ప్రిఫరెన్స్ ఎలా పడితే అలాగా పెట్టకండి. వెబ్ ఆప్షన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా వీడియో వస్తుంది. బట్ ఇది మీరు ఒక కాలేజ్ ఎలా పెట్టాలి అంటే ఏమేం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఐడియా కోసం ఈ రిఫరెన్స్ అంతా ఇస్తున్నాను. ఇది 2023దే, ఇంకా 2024ది రిలీజ్ చేయలేదు. వన్స్ రిలీజ్ చేశాక నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. సో మన ఛానల్తో అప్డేటెడ్లో ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.
అండ్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇక్కడ వరకు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.